హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. క్రిప్టో అనాలిసిస్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఎవ్రీ వీకెండ్లో మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుంటాం కదా. సో లాస్ట్ వీక్ మిస్ అయింది బికాస్ నేను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. బట్ ఈ వీక్ డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం బిట్ కాయిన్లో, ఈథీరియంలో. ఓకే, సో చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్, టెలిగ్రామ్ ఛానల్ ఒరిజినల్ ఛానల్ లింక్. అండ్ అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు, ట్రెండ్ ట్రేడర్ తెలుగు. ఓకే, డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఆల్గో లెవెల్స్, దాంతోపాటు లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా ఏదైతే ఛానల్ ఉందో ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ టీఎం అని ఉంటుంది. సో ఇది మన ఒరిజినల్ ఛానల్, కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తుంది, కొద్దిగా జాగ్రత్త దాంతో. ఓకే, సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఫస్ట్ రేపటి ఏదైతే క్రిప్టో అనాలిసిస్ ఉందో అది చేసుకుందాం. సో ఫస్ట్ నేను బిట్ కాయిన్ పెడతాను. సో బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, బిట్ కాయిన్ మనం చూసినట్టయితే 78,400లో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. బట్ కింద మీరు డౌన్ సైడ్లో స్ట్రక్చర్ చూస్తే ఒక బుల్లిష్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది, ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ప్రీవియస్ నేను ఏదైతే అనాలిసిస్ చేశానో దాంట్లో కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను, నా వ్యూ ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉంది. అండ్ అప్ సైడ్ 78,000 to 79,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని లాస్ట్ అనాలిసిస్ వీడియోలో నేను క్లియర్లీ చెప్పాను. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ప్రైస్ అనేది అదే ఏరియాలో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో కాకపోతే ఇప్పుడు మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలో ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఒక హైస్ని, అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియా అవుతుందో ఇక్కడ కూడా డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో మనం చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్లో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ కానంత వరకు మార్కెట్ అంత స్ట్రాంగ్గా బిహేవ్ చేయదు. ఒకవేళ మార్కెట్ అనేది ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ 84,000 to 85,000 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. ఓకే, సో 84,000 to 85,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు ఈ పర్టికులర్ ఏరియా వరకు. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది. లేకుంటే మార్కెట్ ఇక్కడ చూడండి, బేరిష్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంది, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిన లెవెల్ ఉంది, అది వచ్చేసి మనకి దగ్గర 85,000 to 86,000 లెవెల్లో ఉంది. ఓకే, సో ప్రైస్ ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియాలో కనుక బ్రేక్అవుట్ అయితే మార్కెట్ 85,000 to 86,000 లెవెల్ వరకు వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. స్టిల్ నా వ్యూ అయితే పాజిటివ్గా ఉంది అంటిల్ అన్లెస్ మార్కెట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎటువంటి రిజెక్షన్స్ అనేది మనకు చూపించింది అనుకోండి, అంటే రిజెక్షన్స్ కనుక రివర్సల్ క్యాండిల్స్ కనుక మనకు చూపిస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో అలాంటిది ఏం చూపించట్లేదు యాజ్ పర్ బిట్ కాయిన్లో అయితే, యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే, అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, సో నేను కొంచెం చార్ట్ని జూమ్ చేసుకుంటాను. అండ్ జూమ్ చేసుకుంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో చూడండి, మార్కెట్ ఫస్ట్ అప్ సైడ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ మార్కెట్ ఫామ్ చేసింది. మార్కెట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ ఏరియాలో ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ మార్కెట్ ఫాలో అయింది. అండ్ అగైన్ ఇప్పుడు మీరు చూసినట్టయితే అలాంటిదే బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ డౌన్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి హైయర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ రీచ్ అయింది మాత్రం దగ్గరకు ఒక రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయింది. బట్ ఇక్కడ నుంచి మనం 2 కన్ఫర్మేషన్స్ అబ్జర్వ్ చేయాలి, ఒకటి బుల్లిష్ సైడ్, ఒకటి బేరిష్ సైడ్, రెండు చెప్తాను నేను. అండ్ ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ ఈ అబౌట్ ట్రెండ్ లైన్ ఏదైతుందో, సో అప్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో ఇది మల్టిపుల్ పాయింటర్స్ని టచ్ చేసింది, 1 2 3 4 పాయింటర్స్ని టచ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా, అది వచ్చేసి మనకి అరౌండ్ 79,500 or 600 లెవెల్ దగ్గర అనుకోండి. సో మార్కెట్ ఆ ఏరియా కనుక క్రాస్ చేసింది అనుకోండి, సో ఈ ట్రెండ్ లైన్ బేసిస్ పైన మనం బుల్లిష్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ బేసిస్ పైన రీటెస్ట్లో మనం బుల్లిష్లో ప్లాన్ చేయవచ్చు. అప్ సైడ్కి అప్ టు 84 to 85K వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ సైడ్కి టార్గెట్స్కి. సో బేరిష్ కావాలంటే ఇక్కడ సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వండి. మార్కెట్ ఇక్కడ అన్ని హైయర్ ఐస్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది కదా, అట్లీస్ట్ ఒక లో మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం స్ట్రక్చర్ చేంజ్ అయినట్టు, అండ్ అది మనం కన్ఫర్మేషన్ బేరిష్ సైడ్ తీసుకోవచ్చు. ఓకే, సో అది మనకి ఎలా తెలుస్తుందంటే యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇక్కడ మీరు స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే హైయర్ ఐస్ ఉంది. సో మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి
ఇలాంటి అంటే ఎం టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసి మార్కెట్లో ఒక నెక్ లైన్ ఇక్కడ మీకు ఫామ్ అవుతుంది లో, అది బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు స్ట్రక్చర్ చేంజ్ అయింది అండ్ మార్కెట్ అనేది ఇక్కడ హయ్యర్ టైం ఏదైతే అప్పర్ సైడ్లో ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో వీక్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ ఏదైతే అప్పర్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో ఇది కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని క్లియర్లీ అర్థం చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చార్ట్ పైన కనిపిస్తున్న దాని ప్రకారం అయితే మార్కెట్ స్టిల్ పాజిటివ్లో ఉంది. ఎందుకు పాజిటివ్లో ఉందంటే స్ట్రక్చర్ ఇంకా కూడా అది కంటిన్యూషన్ అవుతుంది, హయ్యర్ రైస్ కంటిన్యూషన్ అవుతుంది. సో దాని బేసిస్ పైన మనం ఇక్కడ ఫర్దర్గా అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దగ్గరలో 79,000 అండ్ 79,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్లోకి యాక్ట్ చేస్తుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో 78,000 లెవెల్ పైన ఉంది, 78,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బిట్కాయిన్లో అండ్ 78,000 లెవెల్ అండ్ 77,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ యాజ్ ఆఫ్ నో 78,000ని కన్సిడర్ చేయకండి బికాస్ దగ్గరలో ఉంది కాబట్టి 77,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ ప్రైస్ కనుక 77,000 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు స్ట్రక్చర్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్లో. బట్ వ్యూ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న టైం ఫ్రేమ్లో అంటే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ కొద్దిగా లేట్గా దొరుకుతాయి, ఓన్లీ స్వింగ్ ట్రేడ్ మాత్రమే చేయొచ్చు. బట్ చిన్న టైం ఫ్రేమ్ అంటే నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను అనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ కనుక పెడితే ఇక్కడ మీరు చూడండి క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేస్తాను నేను. క్రిప్టో స్కాల్పర్ ఏదైతే నిన్న మేము ట్రేడ్ ప్లాన్ చేసామో ఇదే బేసిస్ పైన నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. సో ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో మీరు నోటీస్ చేయండి మల్టిపుల్ సిగ్నల్స్ వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఇదే బై సిగ్నల్ క్యాండిల్ దగ్గర హోల్డ్ చేసింది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే, అది వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ ఉండే, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ లేకుండే అండ్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉండే. ఇక్కడ నేను షార్ట్ కూడా ప్లాన్ చేశాను, ఈ హైస్ని నేను టాప్ పెట్టి దాని తర్వాత నేను షార్ట్ కూడా ప్లాన్ చేశాను. 500 points ఎస్ఎల్ కూడా హిట్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు 76,700 ఎస్ఎల్ పెట్టాను, అది ట్రిగర్ అయింది. దాని ఎప్పుడు ట్రిగర్ అయింది, మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏరియా చాలా కన్సాలిడేషన్ జరిగింది. ఐ థింక్ మార్కెట్ వచ్చేసి ఆ రోజు నేను 7 o'clock 7:30కి ట్రేడ్ తీసుకుంటే అండ్ అక్కడ నుంచి నిన్న మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకుంది ఈ పర్టికులర్ ఏ పాయింట్ 7:30కో 7 o'clock ట్రేడ్ తీసుకున్నాను. అప్పటి వరకు మార్కెట్ అనేది ఆ ఎస్ఎల్ బ్రేక్ అవ్వకుండా హోల్డ్ చేసి కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. ఆ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత నాకు ఇంకొకటి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఏదైతే క్రిప్టో స్కాల్పర్ కూడా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ నాకు బై సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత ఏదైతే హైస్ ఉన్నాయి అది బ్రేక్అవుట్ అయింది. అది బ్రేక్అవుట్ అయిన తర్వాత 76,500 to 700 మధ్యలో ఎంట్రీస్ ప్లాన్ చేసాం అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ ఇక్కడ మీరు చూడండి, సో క్లియర్ ట్రెండ్ క్యాప్చర్ చేసింది, క్లియర్గా మన క్రిప్టో స్కాల్పర్ ట్రెండ్ క్యాప్చర్ చేసింది. అబౌట్ 2,400 points క్యాప్చర్ చేసింది. నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ట్రేడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి. ఇది నిన్న ట్రేడ్ తీసుకున్న మెంబర్స్ అందరూ కూడా ప్రాఫిట్స్ని బుక్ చేసినాయి. అండ్ ఇక్కడ మీరు ఫ్లిప్ అని కనిపిస్తుంది కదా, ఫ్లిప్ ఎంట్రీ, దానికన్నా ముందు లాస్ట్ నైట్ ట్రేడ్ తీసుకుంది, ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, సో ఆల్రెడీ ఇప్పటివరకు నేను డిస్కస్ చేశాను కదా, సో ఎస్ఎల్ హిట్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 500 points ఎస్ఎల్ హిట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 7:30, నేను చెప్పాను 7:30 టైంలో నేను ట్రేడ్ తీసుకున్నాను. 7:30కి దగ్గరలో ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను, ఫ్లిప్ ఎంట్రీ బై సైడ్ సిగ్నల్. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, సో ఎస్ఎల్ అండ్ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. 78,500 వరకు మెన్షన్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రైస్ చూడొచ్చు ఏదో ట్రేడ్ అవుతుందో. అండ్ మార్కెట్ వచ్చేసి 78,800 పైకి కూడా ప్రైస్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని టార్గెట్స్ మాకు హిట్ అయిపోయినాయి. ఏదైతే 78,500 నేను మెన్షన్ చేశాను అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయిపోయినాయి. ఓకే, సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది బిట్కాయిన్లో. ఒకవేళ ప్రైస్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో ఏదైతే రీసెంట్గా ఏదైతే హై ఉందో అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. 79,000 to 79,500 వరకు కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూషన్ అవ్వకుండా మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఫస్ట్ సైన్ వచ్చేసి మనకి 77,500 కింద ప్రైస్ కనుక డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ డౌన్ సైడ్కి. తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ చాలా జరిగి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కదా, అరౌండ్ మార్కెట్ 77 and 76,700 కింద అది వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇది మనకి ఎర్లీగా అంటే 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే సిగ్నల్స్ వస్తున్నాయో అది మనకి ఎర్లీగా ఐడెంటిఫై చేస్తుంది అనమాట క్రిప్టో స్కాల్పర్. సో దీని యాక్సెస్ కూడా మీరు సింపుల్గా తీసుకోవచ్చు. సో సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదు,
డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉంది కదా, సో ఫస్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తాను, ఎక్స్ప్లోర్ చేయండి. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్స్ నేను సజెస్ట్ చేస్తాను ఫ్యూచర్స్ చేయాల్సింది. సో చేయాలంటే ఫ్యూచర్స్ చేయండి. ఎందుకు ఆప్షన్స్ చేయొద్దు అంటున్నానంటే, ఆప్షన్స్ ఆల్రెడీ మీరు ఇండియన్ మార్కెట్స్లో చేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఆప్షన్స్ చేయకండి. ఇక్కడ ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు అండ్ ప్రాపర్ లెవరేజ్ దొరుకుతుంది. బిట్కాయిన్ చేయొచ్చు, ఇథీరియం చేయొచ్చు. అండ్ రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు. అండ్ అదేవిధంగా యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. దీంట్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, నాస్డాక్ కూడా ట్రేడ్ చేయొచ్చు, ఇండెక్స్ S&P 500 కూడా ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో సపరేట్గా మీరు 4x అకౌంట్ ఓపెన్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. లీగల్గా మీరు ఇండియాలో కూర్చొని ఇది ట్రేడ్ చేయొచ్చు. అండ్ డిపాజిట్ కూడా మీకు బ్యాంక్తో అయిపోతుంది అండ్ విత్డ్రాల్ కూడా మీకు బ్యాంక్తో అయిపోతుంది. సో టెన్షన్ లేకుండా మీరు దీంట్లో చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన రిఫరల్ లింక్ యూజ్ చేసి అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకొని నాకు వాట్సాప్ చేశారంటే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తున్నానో ఇది, అండ్ దాంతోపాటు ఏదైతే మన సిగ్నల్స్ ఇక్కడ వస్తున్నాయి, క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఇది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. అండ్ తీసుకునే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని, మన యూట్యూబ్ ఛానల్లోనే కోర్సెస్ అనే పేరుతోని ఒక ట్యాబ్ ఉంది. దాంట్లో నేను ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. క్రిప్టో అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. మాస్టర్ క్లాస్ వీడియోస్ చూస్తే క్లియర్లీ అర్థమైపోతుంది ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎస్ఎల్ ఎలా పెట్టచ్చు, ఎలా స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది. స్ట్రాటజీ అంటే ఏదైతే స్ట్రాటజీ మనం యూజ్ చేస్తున్నామో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ కావాలంటే ప్లేలిస్ట్లో రండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ అనే ఉంది. దాంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 15 వీడియోస్ ఉన్నాయి. సో సీక్వెన్స్గా మీరైతే ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసారనుకోండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. కొంచెం డౌన్ సైడ్ నుంచి చూడండి. అప్ సైడ్లో డెమో ఉంది, ఫస్ట్ డెమో ఉంది, దాని తర్వాత డౌన్ సైడ్ రివర్స్లో ఉన్నాయి. డౌన్ సైడ్ నుంచి మీరు చూసారనుకోండి, క్లియర్లీ మీకు అర్థమైపోతుంది అన్నమాట. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇథీరియంకి వచ్చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఇథీరియం కూడా మీరు చూసారనుకోండి 2300 పైకి వచ్చేసింది అగైన్. అండ్ ఇథీరియంలో కూడా ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది నిన్న. అండ్ దాని తర్వాత ఇథీరియం కూడా మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇథీరియం ఫేవరెట్ ఉంటారు. సో ఇక్కడ ఇథీరియం వచ్చేసి 59 to 50+ పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేసింది. అండ్ ఇక్కడ కూడా ఇథీరియం మనం చూసుకున్నాం అనుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇథీరియంలో కూడా మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో 2300 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఉంది. ఇథీరియంలో కూడా ఇక్కడ ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఓకే, సో ఇథీరియం మనం చూసామనుకోండి బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇథీరియం ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అంటే 2300 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ పైన యాజ్ ఆఫ్ నో ఉంది. సో స్లైట్లీ పాజిటివ్, బట్ అంత స్ట్రాంగ్లీ పాజిటివ్ కూడా లేదు నేను ఇథీరియంలో. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఇక్కడ ఏదైతే వీక్లీలో 2 హైస్ ఉన్నాయి, ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఆల్మోస్ట్ 2 హైస్ కూడా కాదు, ఆల్మోస్ట్ 4 హైస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో దాని కింద ఉంది, దానికన్నా పైన ఇంకొక 2 హైస్ ఉన్నాయి, ఆ లెవెల్స్ కింద ఉంది. సో ఈ లెవెల్స్ పైన ఇంకొకటి కూడా ఉంది, ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. వన్స్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఫేక్ అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఈ సెల్ ఆన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండి. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఏరియా వచ్చేసి ఇప్పుడు మార్కెట్కు రెసిస్టెన్స్ ఏరియా మనకి ఇథీరియంలో 2500 to 2600 ఏరియా ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, ఇథీరియంలో. ఓకే, సో ఇథీరియం స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండొచ్చా అంటే ఏదైతే చిన్న టైం ఫ్రేమ్ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి క్రిప్టో స్కాల్పర్ ఏదైతే సిగ్నల్ ఇస్తుందో, సో ఏదైతే మార్కెట్ ఒక ట్రెండ్ ఈఎంఐ ప్లస్ సూపర్ ట్రెండ్ ఏదైతే ఉందో స్ట్రాటజీ, దానిపైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో 2300 పైన ఉంది కాబట్టి ఇథీరియంలో కూడా మనం పాజిటివ్ ఉండొచ్చు షార్ట్ టర్మ్కి. ఓకే, అండ్ లాంగ్ టర్మ్కి మార్కెట్ ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో రిజెక్షన్ వస్తే మంచి షార్ట్ ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ అప్పుడు ఈ లోస్ అన్నీ కూడా టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది కన్ఫర్మేషన్ రావాలి, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో కన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మేషన్ మనకి బుల్లిష్ సైడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీక్లీ బేసిస్లో కూడా మార్కెట్ హయ్యర్ ఐస్ ప్యాటర్న్లోనే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నా, మీకు క్లియర్లీ అర్థమవుతుంది. డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుందాం మనం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ నుంచి మీరు చూసినట్టయితే ఇంకా స్టిల్ మార్కెట్ అనేది ఎటువంటి బేరిష్ కండిషన్స్ మనకు స్ట్రాంగ్లీ చూపించలేదు కాబట్టి మార్కెట్ని
పాజిటివ్గా ఉండొచ్చు. మార్కెట్ ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఒక చిన్న స్వింగ్ కూడా అంటే స్వింగ్ ట్రేడ్ కూడా ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసి ఈ పర్టికులర్ పాయింట్స్కి టార్గెట్ పెట్టుకోవచ్చు ఫస్ట్. అండ్ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ టువర్డ్స్ 2600 అండ్ 2700 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 2200 లెవెల్ కిందికి వెళ్తే అప్పుడు స్ట్రక్చర్ చేంజ్ అయినట్టు, అప్పుడు మీరు బేరీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఏదైతే ఈ ట్రెండ్ లైన్ బాటమ్ ఉందో అది మనకి టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ పాజిటివ్ ఉంది. అండ్ నిన్న చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపించాను, క్రిప్టో స్కాల్పర్ కూడా బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మార్కెట్లో ఇక్కడ బుల్లిష్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. సో అదే బెనిఫిట్ దాన్ని. సో చిన్న టైం ఫ్రేమ్లో ఎర్లీగా మనకు చూపిస్తుంది, మనం ఎర్లీగా ట్రేడ్లో ఎంట్రీ అయిపోతాం అనమాట క్రిప్టో స్కాల్పర్ నుంచి. ఓకే, సో ఇది బెనిఫిట్. యాజ్ ఆఫ్ ను ఒకవేళ స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయాలంటే దీని కింద ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు అండ్ టార్గెట్స్ ఈ పాయింట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఈ 2 స్వింగ్ లోస్ కనుక బ్రేక్ చేయింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక కండిషన్ బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఎప్పటి వరకు మార్కెట్ ఎటువంటి రిజెక్షన్స్ అండ్ ప్యాటర్న్ చేంజ్ కానంత వరకు, అంటే ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది చేంజ్ కానంత వరకు మార్కెట్ పాజిటివ్గా చూడొచ్చు, బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చూసుకుందాం. ఓకే, సో గోల్డ్ వచ్చేసి మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో గోల్డ్ వచ్చేసి 4600లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు 4600 ఏదైతే పిఎక్స్జీ గోల్డ్ ఉందో అది నేను చూపిస్తున్నాను. అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మనకి ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే మనం 4xలో XAUUSD ఉంటుంది, దానికి పిఎక్స్జీ యూఎస్డిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. ఒకవేళ మీరు గోల్డ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక పిఎక్స్జీ గోల్డ్లో మనం ట్రేడ్ చేయవచ్చు, సిల్వర్ కూడా ట్రేడ్ చేయవచ్చు డెల్టా ఎక్స్చేంజ్లో. బట్ నా సజెషన్ అయితే గోల్డ్ కొంచెం వాలటైల్ ఉంటుంది కాబట్టి ఒక్క బిగినర్ అనుకోండి, మీరు బిగినర్ అయితే ఫస్ట్ బిట్కాయిన్ అండ్ ఇథీరియంని టచ్ చేయండి. దాని తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు గోల్డ్ వైపు రండి. ఓకే, లేకుంటే గోల్డ్ని టచ్ చేయకండి. ఓకే, యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే లాస్ట్ వీక్ అంటే ఏదైతే లాస్ట్ 2 వీక్స్ ఉన్నాయో 2 వీక్స్ లోస్ కింద ప్రైస్ ఉంది. అండ్ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్కి అండ్ ఇక్కడ మార్కెట్లో ఈ వీక్లో కనిపిస్తుంది. మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ ఒకవేళ ఈ వీక్ ఏదైతే మార్కెట్ ఉందో ఇప్పుడు ప్రైస్ యాజ్ ఆఫ్ ఇక్కడ మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అంటే కమింగ్ వీక్లో మార్కెట్ ఈ 3 లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 4550 ఆర్ 500 లెవెల్ దగ్గర ఉంది. ఆ లెవెల్స్ దగ్గర బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అది బౌన్స్ చేయకుండా అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ లెవెల్స్ కిందకి వస్తే అప్పుడు డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ప్రీవియస్ వీక్స్ లోస్ బ్రేక్ చేసింది కాబట్టి బేరిష్ కండిషన్లో ఉంది. బట్ ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా డిమాండ్ లెక్క యాక్ట్ చేస్తుంది. ప్రైస్ ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గరకు వస్తే అంటే 4600 లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ మార్కెట్ 4550 అంటే ఒక 50 పాయింట్స్ కిందికి వచ్చి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి రివర్సల్ ప్లాన్ చేయొచ్చు, మార్కెట్లో అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు గోల్డ్. ఓకే, సో గోల్డ్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ గోల్డ్ 4500 to 4550 ఏరియాలో కనుక హోల్డ్ చేయలేదు అంటే అప్పుడు మనం కంటిన్యూషన్ అవ్వచ్చు ఫర్దర్గా బెరిష్కి. ఓకే, గోల్డ్. ఓకే, సో గోల్డ్ బిగినర్స్కి అయితే కాదు. సో బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి, చాలా వాలటైల్ ఉంటుంది. చిన్న టైం ఫ్రేమ్స్లో మీరు ట్రేడ్ చేస్తున్నట్టయితే గోల్డ్ ట్రేడ్ చేయాలంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో క్లియర్ ట్రెండ్ కనిపిస్తుంది, డిప్ ఆన్ బై కనిపిస్తుంది. బట్ చిన్న టైం ఫ్రేమ్కి వచ్చేసరికి చాలా వాలటైల్ ఉంటుంది కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే అవాయిడ్ చేయండి. ఓన్లీ బిట్కాయిన్ అండ్ ఇథీరియం చేయండి స్టార్టింగ్లో. ఓకే, బిట్కాయిన్ అండ్ ఇథీరియం చేస్తే సరిపోద్ది. అండ్ బిట్కాయిన్ అండ్ ఇథీరియం నేను డైలీ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ట్రేడ్స్ ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉంటాను. అండ్ రీసెంట్గా గోల్డ్ కూడా ప్లాన్ చేశాను. అండ్ కాకపోతే గోల్డ్ చిన్న టైం ఫ్రేమ్లో చాలా వాలటైల్ ఉంటుంది. చాలా మెంబర్స్ లాట్ సైజెస్ కానీ ఏది కానీ మేనేజ్ చేయలేకపోతున్నారు. అందుకోసమే దాన్ని కొంచెం స్టాప్ చేసి ఏదైతే మనం రెగ్యులర్గా లాస్ట్ 1 year నుంచి ట్రేడ్ చేస్తున్నామో బిట్కాయిన్ దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ అందరికీ కూడా ఆల్మోస్ట్ అదే ఇస్తున్నాను. అండ్ ప్లాన్స్ అదే ఇస్తున్నాను, ట్రేడ్ ప్లాన్స్. వాళ్ళు కూడా హ్యాపీగా అదే ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు కూడా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ ఉంది, ఆ కోర్సెస్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమైన తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి వెళ్ళి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రెఫరల్ లింక్ నుంచి రెఫరల్ కోడ్ కూడా కింద ఉంది, యాడ్ చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో టీటీటీ అని చెప్పి, ఇది గోల్డ్ పైన కూడా వర్క్ అవుతుంది అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం పైన కూడా వర్క్ అవుతుంది. సో ఇది మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇండివిజువల్లీ కూడా మీరు దీని బేసిస్ పైన కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ నేను యాక్టివ్గా లేకపోయినప్పుడు అండ్ ట్రేడ్స్ ఇక్కడ ప్లాన్ చేయనప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దీని బేసిస్ పైన కూడా ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.